2025లో వర్మ గారి నుంచి ఏ టైప్ ఆఫ్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వెరీ వెరీ డిఫరెంట్. అంటే వెరీ డిఫరెంట్ అంటే నా ఉద్దేశం అంతకుముందు చూడండి, నేను టచ్ చేసిన సబ్జెక్టులు అయితే హారర్ సినిమా అవచ్చు, లేకపోతే ఏదో సమ్ ఇవ్వచ్చు, అలాంటివి కాకుండా సబ్జెక్ట్ మ్యాటర్స్లో చాలా చాలా డిఫరెంట్గా వస్తాయి. ప్రజలకు కొత్త కొత్త జోనర్ అనేది పరిచయం చేయాలి. అప్పట్లో 2000 రూపాయలతో మీరు సినిమా తీశారు, అది ఆల్మోస్ట్ మార్కెట్లో భారీ మంచి కలెక్షన్ తీసుకుంది. ఇప్పట్లో కూడా పాన్ వరల్డ్ 1000 కోట్లు వసూలు అంటే 2000 రూపాయలు అంటే అది బికాస్ కోవిడ్ టైంలో అసలు బయటికి రావడానికి ఆస్కారం లేనప్పుడు ఒక మొబైల్ ఫోన్ తోటి ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన సినిమా కాదు, ఇట్ ఈస్ అబౌట్ 12-13 minutes షార్ట్ ఫిల్మ్. ఎగ్జాక్ట్గా. మరి ఇప్పుడు పుష్ప లాంటి అంటే 2000 కోట్ల సినిమాలు, బాహుబలి లాంటి 1000 కోట్ల సినిమాలు ఇవన్నీ వస్తున్న టైంలో బ్రాండ్ అంటే ఆర్జీవి అనేది ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ నుంచి ఈ టైప్ ఆఫ్ జోనర్, ఈ టైప్ ఆఫ్ పాన్ వరల్డ్ సినిమాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా పబ్లిక్? పాన్ వరల్డ్, పాన్ ఇండియా అన్నీ ఒక ఎమోషనల్ టైటిల్స్. ఫైనల్గా సినిమాలో ఉన్న విషయం బట్టి ఇప్పుడు శివ సినిమా వచ్చినప్పుడు అది ఉదయం అని తమిళ్లో, శివ అని హిందీలో అన్ని చోట్ల వచ్చింది కదా, అది బడ్జెట్ దాని మీద కాదు, ఆ ఫిల్మ్ ఎందుకో ఆడియన్స్కి నచ్చింది. సో ఇట్ వెంట్ ఎవ్రీవేర్. దట్ ఈస్ వాట్ ఇట్ హ్యాపెన్స్. బడ్జెట్ కాంతారా ఇస్ లో బడ్జెట్ ఫిల్మ్. లో బడ్జెట్. యా, బడ్జెట్కి సినిమా సక్సెస్కి సంబంధం ఉండదు. బడ్జెట్కి సినిమా అంటే ఇన్కమ్, మీరు అన్నది రెవెన్యూ. అది అప్పుడు ఫైనల్గా మీరు థియేటర్లో కూర్చున్నప్పుడు ఎంత గ్రిప్పింగ్గా ఉంది స్టోరీ టెల్లింగ్ అనేది చూస్తున్నారు మీరు. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ ఉంది, అవును సార్, దట్స్ బీన్ మేడ్ ఆల్మోస్ట్ లైక్ జీరో బడ్జెట్ కంపేర్ టు బిగ్ 1000 crore 500 crore ఫిల్మ్స్. వెంచువల్గా ఆడియన్స్కి సినిమా చూస్తున్నప్పుడు గ్రిప్ ఉందా లేదా చూస్తాడు అంతే. అంతేగాని ఈ బడ్జెట్ తోటి మనకు సంబంధం లేదంటే సార్. ఇప్పుడు మొన్న కమింగ్ టు పాలిటిక్స్లోకి వస్తే, మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు మీరు వ్యూహం సినిమా తీశారు, అంతకుముందు ఏదైనా చేశారు. ఆ వ్యూహం సినిమా తీస్తున్న టైంలో కూడా సార్ మీరేమన్నా ప్రిడిక్ట్ చేశారా జగన్ మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇంత భారీ పతనాన్ని చూస్తుంది? నాకు జీరో నాలెడ్జ్ పాలిటిక్స్లో. అప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, నాకు అసలు పార్టీ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది నాకు జీరో నాలెడ్జ్. బట్ వ్యూహం సినిమాలో మాత్రం జగన్ గారి క్యారెక్టర్ మీద ఇంప్రెషన్ ఉంది. ఓన్లీ ఇందాక చెప్పాను, ఓన్లీ క్యారెక్టర్ బేస్డ్ సినిమా కూడా అదే చేశాను అంతే. దాంట్లో పరిపాలన చూపించలేదు, ఏమీ చూపించలేదు. సార్ ఇప్పుడు మీరు ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చుంటారు, ఆల్మోస్ట్ చాలామంది పుష్ప ఇష్యూలో అక్కడ ఇక్కడ చాలా డిస్కషన్స్ వచ్చుంటాయి. కానీ ఇక్కడ సార్ నేను ఓన్లీ మీ పర్సనల్ ఇష్యూనే టార్గెట్ చేయాలనుకుంటున్నాను. ఆర్జీవీకి ఎమోషన్స్ అనేవి ఉంటాయా? ఫస్ట్ ఎమోషన్స్ ఉంటే బాధ, సంతోషం, సుఖం అంటే అందరికి బోల్డ్గా కనిపించే మీరు ప్రతి జీవితంలో ఒక బాధ అనేది ఉంటుంది. మీ జీవితంలో మిమ్మల్ని బాధ పెట్టే సంఘటన ఏంటి సార్? నేను హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ అని నేను ఫీల్ అవును. ఎప్పుడు ఎందుకు ఫీల్ అవునంటే నేను ఐఎమ్ కాన్స్టెంట్లీ లివింగ్ ఇన్ ఎక్సైట్మెంట్. ఒక ఈ పని చేయాలా, అలా చేయాలి అనేది ఒక ఎక్సైట్మెంట్లో బతుకుతాను. ఎక్సైట్మెంట్కి వాటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఎక్సైట్మెంట్ అనేది మీకు ఒక మోటివేషన్ ఇస్తుంది, మీకు ఎనర్జీ ఇస్తుంది. హ్యాపీనెస్ అనేది స్టేట్ ఆఫ్ ఫీలింగ్, అది మెమరీ అయిపోతుంది. సాడ్నెస్ అనేది ఇప్పుడు ఏంటి, మీకు ఆలోచించడానికి, వర్రీ అవ్వటానికి తేడా ఉంది. థింక్ చేస్తే మీకు సొల్యూషన్ వస్తుంది. బాధపడి వర్రీ అయితే యూ విల్ బీ ఇన్ సర్కిల్స్, ఎక్కడికి వెళ్ళకుండా. అది నేను చాలా స్ట్రాంగ్గా నేను ప్రాక్టీస్ చేస్తాను. సో అప్పుడు ఎప్పుడైనా నాకు ఒక బాధపడే సిచ్యువేషన్ ఏదైనా వచ్చినప్పుడు ఎందుకు బాధపడుతుందని ఆలోచిస్తాను కానీ బాధపడను. సో ఐ పుట్ మై థింకింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వై ఐమ్ వరింగ్. అంటే ఎమోషన్ నాకు ఒక రీజన్ దొరుకుతుంది, దానికి ఆ రీజన్ వచ్చిన వల్ల నాకు వరీ పోతుంది. ఎమోషన్స్ని జస్ట్ మీరు కంట్రోల్ చేసుకుంటాను. ఎమోషన్స్ని నన్ను కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. అంతేలే కానీ పూర్తిగా మీరు ఎమోషన్స్లోకి ఫీల్ అవ్వరు. నేను ఫీల్ అవును. మీకు ఎమోషన్ నేను ఆ ఫీల్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తాను. ఆలోచించినప్పుడు మీరు ఎమోషన్ ఫీల్ అవుతారు. ఇక్కడ ఒక క్వశ్చన్ సార్ షూటింగ్, మీరు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటా అంటారు కదా. ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు ఎవ్రీడే మార్నింగ్ నేను పాన్ వీడియోస్ చూస్తాను. దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎమోషన్ కదా. ఎమోషన్ లేకుండా ఎవరు బతకరు మనిషి అన్నవాడు. కంట్రోల్ చేసుకుంటే కాదు, దానిని నన్ను కంట్రోల్ చేయడానికి, వాటి కంట్రోల్లోకి నేను వెళ్ళటానికి, నేను వాటిని కంట్రోల్ చేయకుండా ఉన్న డిఫరెన్స్. అక్కడ పాన్ వీడియోస్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తేనే మీరు ఆబ్వియస్లీ ఇట్లా అది నేను ఇష్టపడి నా సంతృప్తి కోసం చూస్తున్నా. అప్పుడు నన్ను ఎట్లా కంట్రోల్ చేసినట్టు? మీరు సినిమా తీసినా, ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ ఇచ్చినా, ఏం చేసినా నాకు కావాలనుకుంటే నేను చేస్తాను. అంతే. అంతేగాని ఎవ్రీథింగ్ అండర్ యువర్ కంట్రోల్. ఏది కూడా మీరు మిమ్మల్ని ఓవర్ డామినేట్ చేసేది ఏది లేదు. ఓకే సార్, ఇక్కడ ఫైన్.